ఉంచవలసిందిగా రాసుకుంటున్నాను. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యం అచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ప్రియ భాగవతోత్తములారా, భగవద్ రామానుజుల తిరువవతార సందర్భంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భగవద్ రామానుజులను స్తుతిస్తూ వారి ఆనంతరికులు చేసినటువంటి స్తోత్రాలలో మనవాడ మహామునులైనటువంటి మహానుభావులు అనుగ్రహించినటువంటి యతిరాజ వింశతి అనే స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకునేటువంటి అవకాశం కలిగింది. దాని కొరకు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ అధికారులకు, అన్వయించినటువంటి భాగవత శిఖామణులందరికీ ఒకసారి కృతజ్ఞతాపూర్వక అభివాదనలు తెలియజేసుకుని భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని రెండు మాటల్లో ముందు ముచ్చటించుకుందాం. మనం భగవద్ రామానుజులని స్మరించాలి అంటే వారి తనియన్గా చెప్పబడుతున్నటువంటి శ్లోకం యో నిత్యం అచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ అనేటువంటి ఈ శ్లోకం. దీన్ని వారి శిష్యులలో అగ్రగణ్యులైనటువంటి పురతాళ్వాన్ అనే మహానుభావుడు మన కోసం అందించినటువంటిది. ఈ శ్లోకంలో భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని తెలియచేశారు. ప్రతి వ్యక్తికి లోకంలో అత్యంత స్పృహణీయమైనటువంటిది కాంచన, బంగారు. దాన్ని మించినటువంటి విలువైన వస్తువు లేదు అని భగవద్ రామానుజులకి ఏ విధమైనటువంటి భక్తి ప్రపత్తులు భగవంతుని యందు ఉన్నాయో అదేవిధంగా వారిని ఆశ్రయించినటువంటి మహానుభావులందరూ వారినే ఆ స్థానంలో కీర్తించుకున్నారు. భగవద్ రామానుజులు అవతరించినటువంటి ఈ మాసానికి, చైత్రమాసానికి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఇదే మాసంలో ఆచార్యుడే ప్రపన్నులకు ఉత్తారకుడు అని చెప్పినటువంటి మధుర కవులు కూడా అవతరించినటువంటి మాసం ఇది, చైత్రమాసం. దాన్ని మనస్సులో ఉంచుకునే ఆళ్వార్లు కూడా, తరువాత ఆచార్యులు కూడా భగవంతుని కృప కంటే దాన్ని సాధించి పెట్టేటువంటి ఆచార్య కృప సర్వసముత్తారకము అని నిర్ణయించి చరమ పర్వనిష్ట అని దానికి పేరు పెట్టి మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తే చిట్ట చివరి మెట్టు ఏది మనకి అంటే ఆచార్యుని ఆశ్రయించి ఆయన యొక్క దయని పొందటం. దాన్నే చరమ పర్వనిష్ట అంటారు. భక్తి ప్రపత్తి పైన ఉన్నటువంటి ఉపాయం ఇది. కర్మజ్ఞానాల కంటే భక్తి అనేటువంటిది శ్రేష్టోపాయమని, భక్తి కంటే ప్రపత్తి అనేది శ్రేష్టోపాయమని, ఆ ప్రపత్తి భగవంతుని విషయంలో చేసేటువంటిది అని దాటి ఆచార్యుని యందు చేసేటువంటి ప్రపత్తికే మోక్ష సాధకత్వం అనే విషయాన్ని మనకి మధుర కవులు అందించారు.
కణినం చిరుత్తాంబు అనేటువంటి పేరుతో 10 పాశురాలని అనుగ్రహించి వారి ఆచార్యులైనటువంటి శఠకోపులని కీర్తించారు వారు. అందులో అవిదిత విషయాంతర శఠారేహ ఉపనిషదాముపగానమాత్ర భోగ అపి చ గుణవశాత్ తదేకశేషి మధుర కవిర్ హృదయే మమావిరస్తు అని మనం నమ్మాళ్ళవార్ల యొక్క సాక్షాత్ శిష్యునిగా మధుర కవులని మనము కీర్తించుకుంటాం. మధుర కవుల యొక్క సంస్మరణ వలన నమ్మాళ్ళవార్ల యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఎందుకని అంటే నమ్మాళ్ళవార్లు కృష్ణుడే దైవము అని ధారక పోషక భోగ్యములుగా కృష్ణుడే ఆయన ఆశ్రయించి ఉంటే అటువంటి నమ్మాళ్ళవార్లని ఆశ్రయించినటువంటి మధుర కవులు నాకు శఠకోపులు తప్ప వేరు దైవము తెలియదు అన్నారు. తేవుమత్తరియేన్ కురుహూర్ నంబి అని ఆ కురుహూర్ అనేటువంటి క్షేత్రంలో వేయించేసినటువంటి నంబి అనేటువంటి జ్ఞానిని తప్ప నేను ఇతరాన్ని అపేక్షించను, భగవంతుని కూడా నేను అపేక్షించను అంటూ ఆచార్యుని యొక్క దయ, ఆచార్య కైంకర్యమే ప్రపన్నుడైనటువంటి వానికి చిట్ట చివరి మెట్టు అంటూ ఈ శాస్త్రంలో పరమ రహస్యాన్ని అందించారు. దాన్ని మనసులో పెట్టుకుని కూరత్తాళ్వాన్ కూడా భగవద్ రామానుజుల యొక్క శ్రీపాదములని ఆశ్రయిస్తూ ఈ శ్లోకాన్ని మనకు అందించారు. భగవద్ రామానుజులు ఎటువంటి వారు అంటే లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువుని ఆయన పరిగణించాల, బంగారాన్ని కూడా ఆయన తృణప్రాయంగా చూశారు. దేని ముందు బంగారాన్ని ఎదురుగుండా పెడితే బంగారం తృణం అని ఎవరు అనరు, కానీ దానికంటే విలువైన వస్తువు ఏదైనా ఒకటి దాని ఎదురుగుండా పెట్టబడితే ఇది దాని ముందు తృణం. ఏమిటది అంటే భగవంతుని యొక్క పాదపద్మములు అనేటువంటివి రామానుజులకు బంగారం కంటే ఎక్కువైనవి. అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత. రుక్మం అంటే బంగారం, ఆ బంగారు ఎందున్నటువంటి వ్యామోహం అంటారు. ఎటువంటి బంగారం? అచ్యుతుని యొక్క పదాంబుజము అనేటువంటి బంగారం, దాని యందు వ్యామోహంతో మిగిలినటువంటి అన్ని విషయాలని తృణీకరించారు. తదితరాణి తృణాయమేనే. అటువంటి వారు రామానుజులు అని చెబుతూ, ఇది అందరూ చెప్పుకునే మాటే, కానీ తానంటూ తన అనుభవాన్ని ఒక మాటలో చెప్పుకొచ్చారు. ఏమి అంటే అస్మద్గురోహో భగవతో అస్య దయైక సింధోహో. దయైక సింధువు అయినటువంటి రామానుజులు దయకలవారు అనొచ్చు, దయ చాలా ఎక్కువ ఉన్నది అనొచ్చు. ఎంత ఎక్కువ ఉంది అంటే సముద్రం అంత ఉంది అనొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రామానుజుల దయ అనే సముద్రంలో ఈ సముద్రంలో ఒక్క దయే ఉన్నది అన్నారు. దయ తప్ప ఇతరమేమీ లేదు. సముద్రంలో అయితే నీరు తప్ప మిగిలినవి చాలా ఉంటాయి. మనకి పనికొచ్చేనివి పనికిరానివి అనేకాలు ఉంటాయి. రత్నాదులు ఉంటాయి. అదే రకంగా మనని కూడా భక్షించేటువంటి జలచరాలు ఉంటాయి. మనకి ఉపకారం చేసేటువంటివి ఉంటాయి, అపకారం చేసేవి ఉంటాయి. కానీ ఈ రామానుజుని రామానుజులు అనేటువంటి దీని యందు దయ తప్ప వేరే ఏమీ లేదు అన్నారు. దయైక సింధువు, దయకి మాత్రమే సముద్రమైనటువంటి వారు. దయ తప్ప ఇతరమైనటువంటి ఏ రకమైన వస్తువు రామానుజుల యందు లేదు అన్నారు. అంటే ఇదేదో పొగడ్తకైతే బాగుందేమో, కానీ వారు అనుభవాన్ని కలుపుకుని చెప్పారు దాన్ని. ఎందువల్ల అంటే భగవద్ రామానుజులు మంత్రోపదేశం కోసం అని చెప్పి పెరియ నంబి ద్వారా నియోగింపబడి తిరుపోటియూరు నంబి దగ్గరికి పంపించబడతారు. తిరుపోటియూరు నంబి మీరు ఒక్కరుగా రండి అన్నారు. అంటే ఆ కాలంలో ఒక్కొక్కరికే మంత్రోపదేశం చేయటం అనేటువంటిది పరిపాటి. ఆ విషయాన్ని మనకి మనవాళ్ళ మహామునులు అందిస్తారు. మున్నోర్ ఓరాన్ వషియాయ్ ఉపదేశిస్తార్ మున్నోర్ పూర్వాచార్యులందరూ ఓరాన్ వషియాయ్ ఒక్కొక్కరు అనే పద్ధతిలో ఉపదేశించారట. ఒక గురువు ఒక శిష్యుడికి చెప్తాడంతే మంత్రాన్ని. ఆ తర్వాత ఇంకెవరైనా వచ్చి ఆశ్రయిస్తే ఆ గురువు చెప్పరు. తన దగ్గర ఎవరు ఉపదేశం పొందారో వారిని ఆశ్రయించండి అని పంపించేస్తారు తప్పిస్తే ఇద్దరిని కూర్చోబెట్టుకుని ఒక్క చోట చెప్పినటువంటి పద్ధతే లేదుట. అది మన పద్ధతి. ఎందుకని అంటే రహస్యం ఇదంతాను. రహస్య ఏకాంతంలో భగవన్ చెప్పవలసినటువంటిది. ఎందుకు రహస్యము, ఏకాంతం ఎందుకు? అంతమందిని కూర్చోబెట్టుకుని మనం మైకులో చెప్పచ్చు కదా అంటే ఒక వ్యక్తికి చెబుతుంటే శ్రద్ధ ఉంటుందిట. వారి శ్రద్ధ వీరు గ్రహిస్తారు. శ్రద్ధాతిశయాన్ని బట్టి విషయాన్ని వివరిస్తారు.
ఓ పక్క నుంచి చెప్తుంటే ఓ పక్క నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంటే చెప్పి ఉపయోగం ఉండదు. అందుకోసం అని చెప్పి రహస్యమైనటువంటి విషయాల్ని, ముఖ్యంగా మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు ఒకరికే చెప్తారు. ఇంకొకరు చేరారంటే ఇది ఉపదేశం చెడిపోతుందిట. అందుకోసమని అషట్కర్ణము అంటారు దాన్ని. అంటే 6 చెవులు లేకుండా ఉండేది రహస్యం. అంటే చెప్పేవారికి 2 చెవులు, వినేవారికి 2 చెవులు తప్పిస్తే ఇంకో 3వ వ్యక్తి చేరితే 6 చెవులు అయిపోతాయిట. అందుకని శాస్త్రంలో శ్రద్ధాతిశయాన్ని అషట్కర్ణముగా చెప్తారు. అలా చెప్పవలసిన స్థితిలో రామానుజులని ఒక్కరినే రమ్మని అంటే ఈయన ఇంకో 2ని తీసుకువెళ్ళారట. భగవద్ రామానుజులు ఒక్కరు వెళ్లకుండా తన యొక్క అనుయాయులుగా ఉన్నటువంటి కూరత్తాళ్వారిని, అలాగే తనకి మొదలియాండాన్, తనకి సోదరి పుత్రుడైనటువంటి మొదలియాండాన్ దాశరథి అనేవారిని 2ని తీసుకుని వెళ్తారు. అప్పుడు ఆయన కోపిస్తారు, ఆచార్యులు నేను చెప్పిన మాటను మీరు అని పాటించకుండా ఇంకో 2ని కూడా ఏగించుకొస్తే నేను ఎట్లా చెప్తాను అని. అప్పుడు ఆయన అంటారనమాట, నేను సన్యాసిని కదండి, సన్యాసి అంటే దండము కమండలము లేకుండా కుదరదు కదా, మీరు ఒక్కడనే రమ్మన్నారు, ఒక్కడనే వస్తుంటే నాకు దండము లేదు కమండలము లేదు, అందుకని దండస్థానంలో వీరిని కమండ స్థానంలో వీరిని తెచ్చుకున్నాను, మేము ముగ్గురం కలిపి ఒకటి అన్నారు ఆయన. అంటే ఏమిటి ఆయన ఉద్దేశ్యం? ఏదో రకంగా సర్ది చెప్పి గురువు దగ్గర నుంచి తను ఎంత మంత్రాన్ని లభిస్తున్నారో, ఎంత ప్రయోజనాన్ని పొందుతున్నారో అదే ప్రయోజనాన్ని తనతో ఉన్నటువంటి వారికి కూడా పొందించాలి, ఏర్పాటు చేయాలి అనేటువంటి విశాలమైనటువంటి హృదయం. దయ అనే దానికి తప్పిస్తే ఇంకో దేనికైనా అక్కడ తావున్నదా? తనకి ఎంత రావాలో అంత ప్రయోజనాన్ని తన గురువు దగ్గర నుంచి సాక్షాత్తు అదే కాలంలో తమకి సమానంగా కూర్చోబెట్టుకుని ఎవరు చెప్తారండి, ఎవరు చెప్పిస్తారు? ఒకవేళ తీసుకెళ్ళినా అక్కడ దాకా తీసుకెళ్తే ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి నాకు ఉపదేశం అయిన తర్వాత నేను నీకు వచ్చి చెప్తాను, ఇదే పరంపర అందరూ చెప్తున్నారు, మా గురువు గారు కూడా ఇదే చెప్పారు అని తప్పించేటువంటి సందర్భంలో ఎంతమంది దొరికితే అంతమందికి చెప్పేసేయండి అని పద్ధతిని మార్చేశారట రామానుజులు. ఎంతమంది ఆశ్రయిస్తే ఆచార్యులారా అంతమందికి చెప్పేసేయండి, వారి యోగ్యత చూడొద్దు, వారి శ్రద్ధ చూడొద్దు, ఎందుకని అంటే మరుక్షణం ఏమిటో ఎవరికీ తెలియదు అని తన విశాల హృదయాన్ని వీరిద్దరికీ చెప్పడమే కాకుండా లోకాన్నంతటినీ కూడా అదేవిధంగా ఉద్ధరించాలి అనుకుని పద్ధతినే మార్చేశారట. దీనికి భగవంతుడు కూడా ఓడిపోయాడట. ఓడిపోయి రంగనాథుడు ఇక నుంచి నాది కాదు ఈ సిద్ధాంతం అంతా మీది అన్నట. ఇంత పని చేసినందుకు ఈయనకి ప్రత్యుపకారం ఏం చేయగలము అనుకుని రంగనాథులు ఎంబెరుమానార్ దర్శనమెండ్రు ఇదుకు నంబెరుమాళ్ పేరు ఇట్టి నాటి వైతార్ స్టాంప్ వేసి సంతకం పెట్టేశాట ఆయన. ఇక పైనుంచి ఇది ఎంబెరుమానార్ దర్శనం. కాబట్టి ఇంతటి దయ కలిగినటువంటి ఈ మహానుభావుడు చెప్పినటువంటి మాటలు ఎంత విలువైన మాటలు, ఎంతటి రత్నరూపములైనటువంటివి అనే దాన్ని వాళ్ళు అనుభవించి ఆ భగవంతునితో సమానంగా ఆ భగవంతుని అనుగ్రహం మనకి కలిగింపచేసేటువంటి ఆచార్యుని స్థానంలో రామానుజుల్ని జగదాచార్యుల్ని చేశారు. భగవద్ రామానుజులే తిరిగి 120 సంవత్సరాల తర్వాత మళ్ళీ శేషాంశ సంభూతులుగా మనవాళ్ళ మహామునులుగా అవతరించారు. కారణం ఏమిటి అంటే శ్రీయఃపతి పరమపదం నుంచి రామానుజుల్ని అనంతుణ్ణి పంపిస్తూ 200 సంవత్సరాలు ఈ లోకంలో ఉండవలసింది, అందరినీ ఉద్ధరించవలసింది, మీకు మోక్షం ఇచ్చేటువంటి అధికారాన్ని ఇచ్చి పంపిస్తున్నాను అని తన యొక్క పవర్ అటార్నీగా పంపించారు. తన అథారిటీ ఆయనకి ఇచ్చి మోక్షం ఇచ్చేటువంటి అధికారం ఆయనకు ఒక్కడికి తప్పిస్తే ఎవరికీ లేదు, అటువంటి దాన్ని మీ చేతిలో పెడుతున్నాను అని అదే మాటని రంగనాథుడిగా కూడాను ఉభయ విభూతి నిర్వాహకత్వం మీకు ఇంతకుముందే నేను ఇచ్చి ఉన్నాను, ఇక నుంచి మీరు ఉడయవర్ అని పేరు పెట్టి ఉన్నటువంటి వారు భగవంతుణ్ణి నమ్మాళ్ళవారులు ఉడయవన్ అని కీర్తించారు. ఏకవచనం. భగవంతుడితో మనం ఎట్టా అయినా మాట్లాడేయచ్చుట, నువ్వు అంటే ఆయన ఏమనుకోడు, ఏదో ఒకటి నా విషయం చెప్తున్నావా లేదా అనుకుంటాడు అంతే. ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవన్ అవన్, అతను అంటున్నాడు. నమ్మాళ్ళవార్లు ఆయన్ని ఉడయవన్ అని కీర్తిస్తూ ఉంటే అదే ఉడయవన్ రంగనాథుడు రామానుజులని ఉడయవర్ అని బిరుదిచ్చారు. ఉన్నవారు మీరు ఏముంది మీకు అంటే ఇక్కడే కూర్చుని అక్కడి లోకాన్ని కూడా నిర్వహించగలిగినటువంటి అధికారం ఉన్నవారు. ఈ లోకంలో ఉన్నవారిని కావాలన్నా మీరు తరింపచేయచ్చు, అలాగే ముక్తులైనటువంటి వారిని కూడా తరింపజేసేటువంటి అధికారాన్ని నేను ఇస్తున్నాను, నిర్వహించేటువంటి అధికారాన్ని మీకు ఇస్తున్నాను అని ఉభయ విభూతి నాయకత్వం అని చెప్పబడేటువంటి ఉడయవర్ పదాన్ని ఆయన ఇచ్చి గౌరవించారట.
ఆ మాటని మనకి మనవాళ్ళ మహామునులు చెప్తారు రామానుజుల విషయంలో. ఈ రామానుజుల యొక్క అపరావతారంగా చెప్పబడినా కూడా మనవాళ్ళ మహామునులు రామానుజుల యందే భక్తిని ఉంచమని ఆయన గురువు చేత తిరువాయిమొഴി పిళ్ళై చేత చెప్పబడి, అంటే ఆచార్యుని యందు ఎంతటి ఆయనే చెప్పారన్నమాట. నమ్మాళ్వారు కాదు, తిరువాయిమొഴി పిళ్ళై తన యందు ఎంతో భక్తితో ఉన్నటువంటి మనవాళ్ళ మహామునులని ఈ భక్తిని మీరు రామానుజుల యందు కనపరచవలసింది అని చెప్తే 120 సంవత్సరాల ముందు వెళ్ళిపోయినటువంటి భగవద్ రామానుజులని ఎదురుగా ఉన్నట్లుగా సాక్షాత్కరించుకొని ఆయన్ని కీర్తిస్తూ తన యొక్క గురువు యొక్క సంతోషం కోసం భగవద్ రామానుజులను స్తుతిస్తూ 20 శ్లోకాలు రాశారు. దానికే యతిరాజ వింశతి అని పేరు. ఈయన యొక్క గౌరవాన్ని, ఈయన భగవద్ రామానుజులకి గౌరవాన్ని ఇచ్చి ఆయన యందు శ్రద్ధ కలిగిన వారుగా, ఆయన యందు భక్తి కలిగిన వారుగా ఉన్నారు అనే విషయాన్ని వారి గురువై కాకుండా భగవంతుడే నిర్ధారణ చేశాడు. రంగనాథుడే ఈ విషయాన్ని మీరు యతీంద్ర ప్రవణులు, యతీంద్రుల యందు రామానుజుల యందు ప్రావణ్యము కలిగిన వారు, శ్రద్ధ కలిగిన వారు, భక్తి కలిగిన వారు అనేటువంటి మాటని రంగనాథుడే లోకానికి తెలియజేశాట. దాన్ని మనం ప్రతినిత్యం అనుసంధానం చేసుకోవాల్సింది అని మనకి నియమనం కూడా చేశారు. అందుకే ఏ మాట మనం ముందందామనుకున్నా శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. రమ్యజామాతృ ముని అని చెప్పబడేటువంటి మనవాళ్ళ మహాముని యతీంద్రుల విషయంలో ప్రవణులైనటువంటి వారు. శ్రీశైలేశులు అని చెప్పబడేటువంటి తిరువాయిమొഴి పిళ్ళైకి శిష్యులుగా ఉన్నటువంటి వారు అని రంగనాథుడే మనకి ఆయన యొక్క వైభవాన్ని చూపించారు. ఆయన ఏం చేశారు, ఈ లోకంలో వచ్చి రామానుజులైతే 120 సంవత్సరాలు ఉండి శాస్త్రాన్ని అంతటినీ సంస్కృత భాషలో ప్రచారం చేశారు, సంస్కృత భాషలో రచించారు. భగవద్ రామానుజులు 9 గ్రంథాలు రచించారు. 9 గ్రంథాలు సిద్ధాంతపరమైనటువంటివి. అన్ని సంస్కృత భాషలో చెప్పారు. అంతే ఆయన ఎంత ద్రవిడ భాష ఆయనకి అవగతమైనా దాన్నే ఆశ్రయించుకునే ఈ శాస్త్రాన్ని అంతటి చెప్పినా కూడా ఒక్క మాట కూడా ఆయన ఎక్కడ తమిళ భాషలో ఇది గ్రంథం కూడా లేదు వారిది. కానీ వెతికి చూస్తే మనకి 2 శ్లోకాలు మాత్రం, 2 తనియన్లు మాత్రం భగవద్ రామానుజులు తమిళంలో రచించినవి దొరుకుతాయి. ఆళ్వార్ల విషయంలో 10 మంది ఆళ్వార్లలో ఆయనకి 2 ఆళ్వార్లు అంటే చాలా ఎక్కువ అభిమానంట. ఒకటి కులశేఖర్లు, 2 తిరుమంగై ఆళ్వార్. వీరిద్దరి విషయంలో రామానుజులు సాక్షాత్ 2 పాశురాలని తనియన్లుగా అనుగ్రహించారు. ఆ విషయం మనం ఇంకొకసారి ఎప్పుడైనా స్మరించుకుందాం, వివరించుకుందాం. కానీ వారి అపరావతారంగా వచ్చినటువంటి మనవాళ్ళ మహాములు మాత్రం వారి ఆచార్యులకి మాట ఇచ్చారట. ఆయన బాధపడుతూ ఉండేవారు తిరువాయిమొഴి పిళ్ళై. ఏమి అంటే అందరూ రామానుజుల తరువాత రామానుజ గ్రంథాన్నే ప్రధానంగా అధ్యయనం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అన్ని గ్రంథాలు సంస్కృతంలోనే ఉన్నాయి కాబట్టి పండితులందరూ సంస్కృతంలోనే వెళ్ళిపోతున్నారు. కానీ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధాలని, ప్రబంధ వ్యాఖ్యానాలుగా భగవద్ రామానుజులు చేయించినటువంటి గ్రంథాలని రెండవ పక్షంగా పక్కన పెడుతున్నారు. వీటన్నిటినీ ఎప్పుడు ఎవరు ఉద్ధరిస్తారు అని బాధపడుతూ ఉండేవారట. అప్పుడు మనవాళ్ళ మహాములు ఆయనకి మాట ఇచ్చారు, చేతిలో చేయవేసి, నా జీవితంలో నేను ఒక్క మాట కూడా సంస్కృతంలో అనను. నేను చెప్పేవన్నీ మనం ద్రవిడ భాషలోనే చెప్తా. అవసరమైతే సంస్కృతాన్ని తీసుకుంటా. సంస్కృతము ద్రవిడము కలిపి 2 భాషల్ని మణి ప్రవాళ భాష అంటారు దాన్ని. చెప్పేదంతా విషయం సంస్కృతమే, కానీ చెప్పేది మాత్రం ద్రవిడంలో. ప్రత్యయాలు చేర్చి, ద్రవిడ ప్రత్యయాలు చేర్చి సంస్కృత భాషని మణి ప్రవాళ భాషలో మనవాళ్ళ మహాములు రచించిన అన్ని గ్రంథాలు, వ్యాఖ్యానాలు ద్రవిడంలోనే ఉండగా ఒకే ఒక్క గ్రంథం సంస్కృతంలో ఆయన చేత రచింపబడింది, యతిరాజ వింశతి. కావాలనుకుంటే ఆర్తి ప్రబంధం చెప్పారు 60 శ్లోకాలలో, దాంతోనే సరిపోయి ఉండేది. కానీ ఆయన సంస్కృతంలో ఒక గ్రంథం చెప్పి తీరాలి అనుకుని యతిరాజ వింశతి అని చెప్పారు. ఈ యతిరాజ వింశతికి ఏమిటి వైలక్షణ్యం? 20 శ్లోకాల్లో ఈయన ఎందుకు చెప్పారు రామానుజుల యొక్క వైభవాన్ని అంటే, వ్యాఖ్యాతలు మనకి ఈ చిన్న క్లూ ఇస్తారు. రహస్యత్రయము అని చెప్పబడేటువంటి తిరుమంత్రము, ద్వయము, చర్మశ్లోకము
ఈ 3 మంత్రాల్లో ఉన్నటువంటి పదాలన్నీ కలిపితే 20 పదాలు అవుతాయిట. అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకుని 3 మంత్రాలని నిరంతరము ఏ విధంగా మనము అనుసంధానం చేస్తామో అట్లాగే భగవద్ రామానుజుల విషయంలో కూడా 20 శ్లోకాలను చెప్పుకుని రహస్యత్రయానికి సమానంగా నిరంతరము భగవద్ రామానుజుల యొక్క అనుసంధానం చేయటం అనేటువంటి దానికోసమని 20 శ్లోకాలు చెప్పారు అనే మాటని మనకి పిళ్ళలోకం జీయర్ అనేటువంటి వారు దీనికి వ్యాఖ్యానం చేస్తూ చెప్పుకుంటూ వస్తారు. తర్వాత మనకి ఎంతవరకు సమయం మనకి 7 నాకు ఇస్తారు 7 ఇస్తారు. ఇందులో మొట్టమొదటి శ్లోకం సహజంగా ప్రతిదానికి తనియన్ అని ఒక శ్లోకం ఉంటుంది. తని అంటే వేరైనది అని అర్థం. ఏ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తామో ఆ గ్రంథకర్తని కూడా మనం నమస్కరించడం అనేటువంటిది మనకి శ్రేయస్కరం. ఆయన యొక్క రుణాన్ని మనం తొలగించుకోవడం అనమాట. ఆయన మాటల్ని మనం అనుకుంటున్నప్పుడు ఒకసారి ఆయన్ని కూడా మనం కీర్తించుకోవడం అనేది సంప్రదాయం. అందులో మనవాళ్ళ మహామునులని స్తుతిస్తూ మొట్టమొదటిగా వారి శిష్యులైనటువంటి అష్టదిగ్గజాల్లో ఒకరు ఒక శ్లోకాన్ని రచించారు. యస్తుతిం యతిపతి ప్రసాదినీం వ్యాజహారయతి రాజవింశతిం తం ప్రపన్న జన చాతకాంబుదం నౌమి సౌమ్యవరయోగి పుంగవం. సౌమ్యవరయోగి మనవాళ్ళ మహామునులకి సంస్కృత నామం అది. రమ్యజామాతృముని, సౌమ్యజామాతృముని, సుందరజామాతృముని ఇవన్నీ ఆయన యొక్క నామాంతరాలు. అసలు రమ్యజామాత అందమైనటువంటి అల్లుడు అని పేరిట దీనికి. సుందరజామాత సుందరమైనటువంటి అందమైనటువంటి అల్లుడు అనే పేరు రంగనాథుడికి ఉందిట. విష్ణు చిత్తులు ఇచ్చారు ఆ పేరు. గోదాదేవిని కట్టబెట్టి ఆహా నా అల్లుడు ఎంతో అందమైన వాడు అని కీర్తించారట. అప్పటి నుంచి రంగనాథునికి రమ్యజామాత అనే పేరు స్థిరమైపోయింది. ఆ తర్వాత వారందరూ ఈ నామాన్ని అழగియ మనవాళన్, వరవరన్, సుందర జామాత ఇట్లా భాషాంతరాల్లో సమానార్థకమైనటువంటి ఈ పదాలందరినీ వాడుకుంటూ ఉన్నారు. ఇందులో సౌమ్యవరయోగి అని చెప్పబడేటువంటి ఈ మనవాళ్ళ మహాముని ఆయన యతిరాజ వింశతి అనేటువంటి శ్లోకాన్ని రాశారు, స్తోత్రాన్ని రచించారు. ఎందుకని అంటే యతిరాజు యొక్క రామానుజుల యొక్క ప్రసాదాన్ని కలిగించేటువంటిది, అనుగ్రహాన్ని కలిగించేటువంటి స్తోత్రం ఇది. ఈ స్తోత్రం కనుక మనం 20 శ్లోకాలు చదువుకోగలిగితే రామానుజుల యొక్క అనుగ్రహం అవశ్యం మనకి లభిస్తుంది అనే మాటని మనవాళ్ళ మహామునుల యొక్క శిష్యుల ద్వారా చెప్పిస్తున్నారు. యస్తుతిం యతిపతి ప్రసాదినీం, యతిపతి అయినటువంటి రామానుజుల యొక్క ప్రసాదాన్ని కలిగించేటువంటి ఈ వ్యాజహార యతిరాజ వింశతిం, యతిరాజ వింశతి అనేటువంటి స్తుతిం స్తోత్రాన్ని వ్యాజహార చెప్పారో ఆయనకి నమస్కారము. ఆయన ఇంకా ఎటువంటి వాడు అంటే ఆయన గొప్పతనాన్ని కూడా ఒక మాటలో చెప్పుకోవాలి కదా మనం. అందుకోసం ఈ చిన్న వృత్తంలోనే ఆయన గొప్పతనాన్ని కూడా చేర్చేస్తున్నారు. తం ప్రపన్న జనజాతకాంబుదం, ప్రపన్నులైనటువంటి జనులకు చాతకానికి అంబుదం లాంటి వారు అన్నారు. చాతక పక్షిట అంబుదం నీటిని ఇచ్చేటువంటి మేఘాన్ని తప్పిస్తే ఇంకా దేన్ని చేసాపి అడగదుట. పోతుంటే నీళ్ళు అక్కడ పెట్టామంటే చాతక పక్షి వచ్చి కాకి తాగినట్టు పిసిక తాగినట్టు తాగదట. దానికి దాహం వేస్తే అది మేఘాన్నే ప్రార్థిస్తుంది, అడుగుతుంది. ఎప్పుడు అది వాన ఒక చుక్క కురుస్తుందో ఆ పడేటువంటి వాన చుక్కలని తాగుతుంది. నీళ్లు నేల మీద పడకుండా కురుస్తున్నటువంటి వాన చుక్కల్ని మాత్రమే తాగేటువంటి చాతక పక్షి లాంటి ప్రపన్నులందరినీ చాతక పక్షులతో పోల్చారు. ప్రపన్నుడు అంటే ఏంటి? భగవంతుడిని మాత్రమే ఆశ్రయించేటువంటి వారు, భగవంతుడి స్థానంలో ఆచార్యుడిని ఆశ్రయించేవారు కూడా అని అర్థం. అటువంటి ప్రపన్నులకి చాతకులు అనుకుంటే వాళ్ళని అంటే భగవంతుని నుంచి తప్ప ఇతర దైవం నుంచి కానీ ఇతరుల వల్ల కానీ ఏ పురుషార్థాన్ని ఏ ప్రయోజనాన్ని కోరనటువంటి వారు మొట్టమొదటిగా వాళ్ళు ఆ నిర్ణయం చేసేసుకుంటారు. అప్పుడే వారు ప్రపన్నులు అవుతారు. నేను భగవంతుడి నుంచే ఏదైనా ఫలాన్ని అపేక్షిస్తాను తప్ప పక్క వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇట్రా నేను ఇస్తాను అంటే పోను, నేను మార్గాంతరంలోకి కానీ దారి తప్పను అని నిర్ణయం చేసుకున్న వాళ్ళని ప్రపన్నులు అంటారు. అటువంటి ప్రపన్నులే చాతకులు అనుకుంటే ఆ చాతకానికి మేఘం ఏ విధంగానో ఈ రమ్యజామాతృముని ఆ విధంగా నీటిని ఇచ్చేటువంటి మేఘంలాగా, అంటే వారి దాహార్తిని తీర్చేటువంటి మేఘంలాగా ప్రపన్నులకి అపేక్షితమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి వారైన మనవాళ్ళ మహామునులు అంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని ఒక మాటలో వర్ణించారు. తరువాత ఇందులో
భగవద్ రామానుజుల యొక్క గొప్పతనాన్ని ఒక్కొక్క శ్లోకంలో చెప్తున్నారు. మనకి 20 నిమిషాలు సమయం సరిపోతే భాగ్యం. శ్రీమాధవాంగిరి జలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాద భక్తం కామాదిదోషహరం ఆత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. ఈ 20 శ్లోకాలు కూడాను వసంత తిలక అని చెప్పబడేటువంటి ఒక సుందరమైనటువంటి వృత్తంలో రాయబడ్డాయి. ఎందుకని? వసంత మాసంలో చైత్ర మాసంలోనే రామానుజులు అవతరించారు. ఆ మాసానికే ఈయన తిలకమైనటువంటి వాడు. ఒక మాసానికి ఒక గుర్తు చెప్పాలి అంటే చైత్రమాసం అనగానే వెంటనే మనకి భగవద్ రామానుజులు గుర్తొస్తారు. ఎట్లా తిలకం ముఖానికి పరిచాయకంగా ఉంటుందో అట్లా ఆ మాసానికే ఆయన గుర్తు అనమాట. అందుకోసం వసంత తిలక అనేటువంటి ఒక వృత్తాన్ని తీసుకుని ఆ వృత్తంలో ఎంతో అందమైనటువంటి వృత్తం అది. వింటేనే ఒక మధురానుభూతి కలిగేటువంటి వృత్తం అనమాట. అందులో 20 శ్లోకాలను మనకు అనుగ్రహించారు. రామానుజులు ఎటువంటి వారు? రామానుజం యతిపతిం ప్రణమామి. యతిపతి అయినటువంటి రామానుజులను నమస్కరిస్తాను. ఎటువంటి వారు ఆయన అంటే శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాద భక్తం. మనకి అందరిలోనూ ప్రపన్నజన కూటస్థులు అని ఒకరిని మనం చెప్పుకుంటాం, నమ్మాళ్ళవార్లని. ఆయనతో మొదలెడితే ఆయన ఎవరు, ఎట్లాంటి వాడు అంటే మాధవుని సేవించటమే జీవన లక్ష్యంగా ఉన్నటువంటి వారు. ఇంకా ఏమీ అక్కర్లేదు ఆయనకి. ఏది తినరు, ఏది తాగరు, ఏ ఆనందం లేదు ఆయనకి. మాధవుడు అనేదే అన్నీ అనమాట. తినేది, తాగేది, ఆనందం కలిగించే వస్తువు అన్నీ ఆయనే అన్నారు. దానికే ధారక పోషక భోగ్యములు అంటారు. తిన్నం షోర్ పరుగు నీర్ ఉన్నం షోరం పరుగు నీర్ తిన్నం వెత్తలై ఎల్లాం కണ്ണన్ అని చెప్పినట్లుగా ఆయన సమస్తము నాకు కృష్ణుడే అని చెప్పుకున్నటువంటి నమ్మాళ్ళవారిలో భగవద్ రామానుజులకి ముఖ్య లక్ష్యంట. అంటే రామానుజులు ఏది చెప్పినా నమ్మాళ్ళవారులు చెప్పినటువంటి దాన్ని అనుసరించుకునే చెప్తున్నారు అనేది ప్రతి చోట మనము శాస్త్రైక కఠ్యం అని పెద్ద మీమాంసా శాస్త్రమే ఉంది. రామానుజులు ఏది చెప్తున్నారో అదంతా కూడా నమ్మాళ్ళవారులు చెప్తూ వచ్చిన దాంతో సమానమైనటువంటి అర్థమే వస్తోంది ఇక్కడ అని చెప్తూ వస్తారు. తరువాత ఇంకా ఎటువంటి వారు వీరు అంటే కామాది దోషహరం ఆత్మపదాశ్రితానాం. ఎవరైతే రామానుజుల పదాలని ఆశ్రయిస్తారో వారందరికీ కామాది దోషాలన్నీ స్వయంగా నశించిపోతాయిట. మనకి కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలు అనేటువంటి అంతఃశత్రువులు బోల్డ్ మంది ఉండి మనని పాపం వైపు లాగేస్తుంటారు. మనకే పాపం చాలా ఉంది, సంచిత కర్మ, అందులో పుణ్యం కూడా ఉంది. ఎంతో పుణ్యం ఉంటే కానీ కనీసం రామానుజులు అనే మాట అనుకో ఉంటాం మనం. అందుకోసమే రామానుజులు ఎందుకు పుట్టారు అంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. మన పుణ్యం ఏ ఫలాన్ని ఇవ్వటంలే, ఊరికే ఉంది, అక్కడ రిజర్వుడ్లో ఉంది. ఒక పుష్పం లాంటి పుణ్యం అది. ఆ పుష్పం ఊరికే మొక్కలాగా ఉండిపోయింది కానీ వికసించట్లా ఎంతసేపటికి. ఎప్పుడు వికసిస్తుంది అంటే రామానుజులు అనేటువంటి సూర్యుడు ఉదయిస్తే మన పుణ్యం అనేటువంటి పుష్పం వికసిస్తుంది అన్నారు. పుణ్యాంభోజ వికాసాయ, మన యొక్క పుణ్యము అనేటువంటి అంభోజం వికసించడం కోసం రామానుజులు అవతరిస్తున్నారు. అట్లాగే సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది? పుష్పాలు వికసించినట్లే చీకటి కూడా తొలగిపోతుంది. రామానుజులు ఉదయించడం వల్ల మనలో పాపం అనేటువంటి చీకటి దానంతట అదే తొలగిపోతుంది. కాబట్టి రామానుజ నామస్మరణ అనేటువంటిది మనకి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని దూరం చేసేటువంటి పాపాన్ని ముందు నివర్తింపజేస్తుందిట. వెంటనే ఎప్పుడు మనకైతే పాపం తొలగిపోతుందో వెంటనే మనం చేసేటువంటి ప్రతి పని కూడాను సఫలమవుతుంది. రామానుజులను కీర్తిస్తూ అట్లాగే 100 శ్లోకాలు రాశారు. నూత్తు అందాది, రామానుజ నూత్రు అందాది అనేటువంటి మాటలు అనే స్తోత్రం ఉంది. తిరువరంగత్తముదనార్ అనేటువంటి మహానుభావుడు రచించింది. ఆయన మొట్టమొదట మాట చెబుతూ ఆయన చెప్పిన మాటల్ని ఆయన్ని స్తుతిస్తూ ఇదే మాట అన్నారు. మున్న వినయఘల మూంగిర్కుడి అముదన్. మున్న మూంగిర్కుడి అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి తిరువరంగన్ అనేటువంటి ఈయన రామానుజ స్తోత్రాన్ని రాశారట. ఎందుకని అంటే మున్న వినయ్ అఘల, మనం ఇంతకు ముందు చేసినటువంటి పాపం అంతా తొలగిపోవటం కోసం. మన వెనకాల ఎంతో బ్యాలెన్స్ వస్తోంది పాపం. రామానుజ నామం కనుక కీర్తించామో వెంటనే మన పాపం అంతా పోతుంది. అప్పుడు పాపం పోయింది అంటే మనం భగవత్ అభిముఖులమవుతాము. భగవంతుని కటాక్షాన్ని పొందడానికి మనం పాత్రులమవుతాము. రామానుజులు మనకు చేసే ఉపకారం అదిట.
ముక్తిని ఎలా ఇస్తారు అంటే మన భగవంతుని వైపు ప్రవర్తింపజేసి భగవంతుని వైపు మనం ప్రవర్తించడానికి అడ్డంగా ఉన్నటువంటి మన పాపం అనేటువంటి దాన్ని స్వయంగా తాను తొలగించి రామానుజులు రంగనాథుని తన వశంలో ఉంచుకుని మనకి అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు అనే మాటలు ఇందులో వస్తాయి. కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ. తరువాత ఆయన శ్రీరంగరాజ చరణాంబుజరాజహంసం. భగవద్ రామానుజులు రంగరాజు యొక్క పాదపద్మముల యందు నిరంతరము దాన్ని ఏమంటాం అభిమానం కలిగినటువంటి వారు. అట్లాగే శ్రీమద్ పరాంకుశ పదాంబుజ భృంగరాజం. పరాంకుశులు అనేటువంటి మహానుభావుల యందు నమ్మాళ్ళవారులు యందు పుష్పానికి ఏ విధంగా భ్రమరం దాని చుట్టూ తిరుగుతుందో అట్లాగే రామానుజులు ఎప్పుడూ కూడా నమ్మాళ్ళవారులు అనేటువంటి పుష్పం చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి భ్రమరంట ఆయన. అట్లాగే ఈయన ఆశ్రయించినటువంటి వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరికీ ప్రయోజనాన్ని కలిగించేటువంటి వాడు శ్రీ భట్టనాథ పరకాల ముఖాబ్జమిత్రం. ఆయన ఆశ్రయించున్నటువంటి అనేక మంది వాళ్ళ శిష్యులందరికీ ఆశ్రితుడైనటువంటి వాడు శ్రీవత్సచిహ్న శరణం యతిరాజమీడే. ఆయనకి అందరి శిష్యుల్లోనూ శ్రీవత్సాంగమిశ్వరులు అంటే చాలా అభిమానంట. ఎందుకోసం అంటే ఆయన పేరు చెప్పగానే తన ఊరిలో తనకున్నటువంటి సంపదను అంతటినీ తృణీకరించుకుని ఊరు వదిలిపెట్టి శ్రీరంగం వెళ్ళిపోయారట పూరేశమిశ్రులు. వెళ్ళిపోవటమే కాకుండా మహాపండితుడు, మహావైయాకరణి, మహావేదాంతి, ఆయన దగ్గర చదువుకున్నటువంటి దాన్నంతటినీ కలిపి భగవద్ రామానుజులు చేసేటువంటి సమస్త విధమైనటువంటి రచనలకి ఆయన తోడున్నారట. చివరి వరకు శ్రీభాష్య రచనలో కూరత్తాళ్వాన్ శ్రీవత్సాంగమిశ్రులని చెప్పబడేటువంటి మహానుభావుడు చేసినటువంటి సేవ అంతా ఎంత అనేది కాదు. దాని విషయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి చర్చించుకుందాం మనం. అట్లాగే వాచాయతీంద్ర మనసా వపుషా చయుష్మత్పాదారవిందయుగళం భజతాం గురూణాం పూరాధినాథ కురుకేశ ముఖాద్య పుంసాం పాదానుచింతన పరస్సతతం భవేయం. తనని గురించి చెప్పుకుంటున్నారు కొన్ని మాటలు రామానుజులని గురించి చెప్తున్నారు. రామానుజులు ఇతరులకు చేసినటువంటి ఉపకారాలను గురించి చెప్తున్నారు. అందులో ఆత్మవిమర్శన చేసుకుంటున్నారు. తనని నేను ఎట్లా ఉంటాను అంటే నిరంతరము భగవద్ రామానుజుల యొక్క పాదాలనే సంస్మరించేటువంటి వాడిగా ఉంటాను. ఎట్లా అంటే కేవలం మాటతోనే కాదు, మనసుతో చేతలతో కూడా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. భగవంతుడు మనకి మనస్సు, వాక్కు, శరీరం అని మూడిచ్చాడు. ఈ మూడిట్లోనూ ఒకే పని కనుక చేస్తే అప్పుడు మనం మంచివాళ్ళంట. ఈ మూడు రకాలైన పనులు చేస్తే మనం చెడ్డవాళ్ళం అన్నారు. మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనం. మంచి వాళ్ళకి ఏదైనా డెఫినేషన్ చెప్పు అంటే ఇదిట, మనస్సులోనూ మాటలోనూ చేతలోనూ ఒకటి ఉన్నటువంటి వాళ్ళు. మరి అయితే చెడ్డ వాళ్ళకి ఏంటి చెప్పు అంటే వేరే లక్షణం లేదు, యూనిఫామ్ వేసుకుంటే అందరూ ఒకే రకంగా ఉంటారు. అందుకోసం వాళ్ళకు కూడా అదే లక్షణం చెప్తున్నాడు. మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం దురాత్మనం. చెడ్డవాళ్ళకు కూడా అదే లక్షణం అంట. కాకపోతే ఉపదేశం రూపంగా ఆచార్యుల నుంచి గ్రహించేటప్పుడు అందులో స్వరభేదం తెలుస్తుంది. మనస్సులో ఒకటి, మాటలో ఒకటి, చేతలో ఒకటి. అట్లా కాకుండా మనస్సులో ఒకటి, మాటలో ఒకటి, చేతలో ఒకటి అనేటప్పటికి ఇది వేరొకటి అనే సంగతి అర్థమైపోతుంది. ఒకటి అనుకుంటూ, ఒకటి చెప్తూ, ఒకటి చేసేటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళు. నేను అట్లా ఉండను. భగవద్ రామానుజుల విషయంలో నేను చేసేటువంటి ప్రతిదీ మాటతోనూ, మనసుతోనూ, చేతతోనూ ఒకే విధంగా ఉండేటట్లుగా రామానుజులను నన్ను అనుగ్రహించాలి అంటూ ఆయన స్తుతించారు. నిత్యం యతీంద్ర తవ దివ్య వపుస్మృతౌ ఏ సక్తం మనోభవతు వాగ్గుణకీర్తనేసౌ. భగవద్ రామానుజుల యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని నోరారా మనం కీర్తించగలగాలి. అలాగే కృత్యంచ దాస్య కరణేతు కరద్వయస్య. నా రెండు చేతులు భగవద్ రామానుజులని నమస్కరించాలి. నా మనస్సు నిరంతరము భగవద్ రామానుజుల యొక్క నామాన్ని స్మరించాలి. ఇది తప్పించి వృత్యంతరేస్తు విముఖం కరణత్రయంచ. నా మూడు కరణాలు, త్రికరణాలు వేరే వ్యవహారంలో, వేరే ప్రవృత్తిలో ఉండకూడదు. ఏది చేసినా నేను మనస, వాచ, కర్మణ భగవద్ రామానుజులను స్మరిస్తూ జీవనాన్ని గడిపేటట్లుగా నాకు ఆయన అనుగ్రహించాలి. అట్లాగే
అష్టాక్షరాఖ్యమనురాజ పదత్రయార్థనిష్టాం మమాత్ర వితరాద్య యతీంద్రనాథ. భగవత్ రామానుజులు మనం ఏం ప్రార్థించాలి అంటే, మనవాళ్ళ మహాములు తన పేరు పెట్టుకుని మన కోసం ప్రార్థిస్తున్నారు. అష్టాక్షరి అనేటువంటి మహామంత్రం ఉన్నదే, మనురాజం. మను అంటే మంత్రము, రాజం అంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనటువంటి అష్టాక్షరి మంత్రంలో నా మనస్సు ప్రవర్తించేటట్లుగా నన్ను అనుగ్రహించు స్వామి. నువ్వు గనక కటాక్షించి ఆశీర్వదిస్తే నాకు అష్టాక్షరి మంత్రం అర్థబోధకం అవుతుంది. శిష్టాగ్ర గణ్య జనసేవ్య భవత్పదాబ్జే హృష్టాస్తు నిత్యమనుభూయ మమస్య బుద్ధి. అనేకులైనటువంటి నా చుట్టూ ఉన్నటువంటి శిష్టులు ఉన్నారు, మహానుభావులు బోల్డ్ మంది వచ్చి మీ పాదాలను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా వారి యందు కూడా నాకు భక్తి కలిగి ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించమని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. అల్పాపి మే న భవదీయ పదాబ్జ భక్తి శబ్దాదిభోగ రుచిరన్వహమేథతేహ. బాధపడుతున్నారు, అయ్యో నా మనస్సు మిగిలినటువంటి లౌకికమైనటువంటి శబ్దాది విషయాల్లో ఏదన్నా విందాం, ఏదన్నా చూద్దాం, ఏదన్నా అనుభవిద్దాం అనేటువంటి వాటిల్లోనే నా మనస్సు పోతోంది. నీ యొక్క పాదపద్మముల యందు భక్తి మాత్రం రోజు రోజు తగ్గిపోతోంది. దానికి ఏంటి కారణం? ఎదురుకుండా నువ్వున్నావు, నేను చేద్దామనుకుంటున్నాను, కానీ మనస్సు రావట్లా. కారణం ఏమిటి అంటే, నా పాపమే దానికి కారణం. నాకు బోల్డ్ పాపం ఉంది, ఆ పాపాన్ని తొలగించుకోలేకపోతున్నాను. నువ్వైనా తొలగించేయగలవు. ముందు నా పాపాన్ని తొలగించి నన్ను నీ వైపు సుముఖుణ్ణి చేయమనే ప్రార్థిస్తున్నారు. మత్ పాపమేవ హి నిదానమముష్యనాన్యత్. నాకు ఉన్నటువంటి నీ యందు వైముఖ్యం ఉన్నది నాకు. దానికి కారణం ఏమిటి అంటే, నా పాపమే, అంతకంటే వేరే ఏమీ లేదు. మా ఇంటి దగ్గర పంపిస్తున్నారు నిన్ను సేవించమని, నువ్వు కూడా ఆశ్రయించడానికి రమ్మని పిలుస్తున్నావు, కానీ మధ్యలో ఏదో గ్యాప్ అడ్డం వస్తుంది. మత్పాపమేవ హి నిదానం. అందుకని తద్వారయార్య యతిరాజ దయైక సింధో. నీ పాపాన్ని నేను ఎందుకు తొలగించాలి అని అడుగుతావేమో. నువ్వు దయైక సింధువు కదా, నువ్వు దయాసముద్రుడివి. కాబట్టి నీ వల్ల నాకు కలగవలసిన ప్రయోజనం ఏంటంటే, ముందు నా పాపం పోవాలి. పాపం కనుక నాకు పరిహారం అయింది అంటే వెంటనే నేను వచ్చి నిన్ను ఆశ్రయించడానికి నాకు అవకాశం కలుగుతుంది. అయితే మరి ఉన్నావు కదా, నీ వృత్తి ప్రవృత్తి ఏమిటి అంటే చెప్పుకుంటున్నారు తన గురించి తాను. అంటే మనందరికీ మనం ఎట్లా ఉన్నాము అనే విషయం తన మీద పెట్టుకొని చెప్తున్నారు అనమాట. వృత్యా పశువు. నా ప్రవృత్తి వల్ల నేను పశువుగా ఉన్నాను. పశువు ఏం చేస్తుంది? ఆహార నిద్ర భయ మైథున అని సమానమేతత్ పశుభి నారాయణం. మనుష్యులందరికీ పశువులకి సమానం ఏంటంటే తినటం, నిద్రించడం, ఆ నిద్రలో ఎవరన్నా ఏదైనా చేస్తారేమో అని భయపడటం. ఇంతకు మించి పశువులకి ఏది ఉండదు. నేను కూడా అలాగే ఉన్నాను. వృత్యా పశువు నరవపు. నీకు దానికి తేడా ఏంటంటే, నేను మనిషి శరీరంలో ఉన్నాను, అది మనిషి శరీరం లేదు, దానికి అంతే తేడా. అహమీ దృశోపి. ఇటువంటి వాడిని అయినా కూడా శృత్యాది సిద్ధ నిఖిలాత్మ గుణాశ్రయోయమితి ఆదరేణ కృతినోపి మిథ ప్రవక్తుం. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను చూసి, ఆహా ఇతనంతా చాలా వైదికమైనటువంటి పద్ధతిలో ఉన్నాడు, వేదాంత అధ్యయనం చేస్తున్నాడు అని అనుకునేటట్టుగా వ్యవహరిస్తున్నాను, కానీ వస్తుతః నా యందు ఆ సిద్ధ పద్ధతి ఏమీ లేదు. అద్యాపి వంచన పరోత్ర యతీంద్రవర్తే. ఇంతమంది నిన్ను ఆశ్రయించి వేదాంత జ్ఞానాన్ని పొందుతూ నీ యందు భక్తి కలిగి ఉన్న వాళ్ళందరి మధ్యలో నేను కూడా అటువంటి వాళ్ళలాగా వంచన చేస్తూ తిరుగుతున్నాను తప్పిస్తే వస్తుతః నేనైతే వృత్తితో పశువుని నరవపుహు అంతే. కాబట్టి నన్ను నువ్వు తీర్చిదిద్దవలసింది. దుఃఖావహో అహమనిశం తవ దుష్టచేష్ట శబ్దాదిభోగ నిరత శరణాగతాఖ్య త్వత్పాదభక్త ఇవ శిష్టజనౌఘమధ్యే మిథ్యాచరామి యతిరాజ తతోస్మి మూర్ఖ. నా అంతకంటే మూర్ఖుడు ఇంకెవరూ లేరు. ఎందుకని అంటే, నిన్ను సేవిస్తూ ఉన్నటువంటి భక్తుల మధ్యలో నేను కూడా నిన్ను సేవిస్తున్నట్టుగా భక్తుల్లాగా తిరుగుతున్నాను. మిథ్యాచరామి, వంచకుళ్లాగా అబద్ధంగా తిరుగుతున్నాను. నిజానికి నా మనసులో నీ యందు భక్తి లేదు. ఎందుకని? నా ప్రవృత్తి వేరే ఉంది. కాసేపు ఇక్కడైతే మాత్రం రామానుజ అంటున్నాను, కానీ ఇంటికి వెళ్ళి లేపగానే రామానుజ అంటల్లా. తట్టి లేపగానే రామానుజ అనగలిగే స్థితిని నాకు తీసుకొచ్చి పెట్టమని అడుగుతున్నారు. నిత్యం త్వహం పరిభవామి గురుంచ మంత్రం. మంత్రాన్ని నేను పరాభవం చేస్తున్నాను, అది ఇచ్చినటువంటి గురువుని పరాభవిస్తున్నాను అంటే గౌరవించట్లేదు. అట్లాగే ఆ మంత్రం ప్రతిపాదించేటువంటి దేవతని నేనేమీ గౌరవించట్లేదు. ఏదో ఈ మంత్రం ఈ గురువు చెప్పారు, ఈ మంత్రానికి ఇది అర్థం, దీనివల్ల ఈ దేవం ప్రతిపాదింపబడుతుంది అనే తీసుకుంటాను, కానీ నాకు మనస్సులోకి రావట్లేదు అది. అలా వచ్చేట్టు నువ్వు అనుగ్రహించాలి. నిత్యం త్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి నకించిదహో బిభేమి. ఈ విధంగా చేస్తున్నా కూడా నా ఏమి భయపట్టలేదు. ఎందుకని? నాకొక శాఠ్యం. శఠుడు దేనికి భయపడట.
ఇత్థం షఠోపి, షఠుడనైనా కూడా నేను, షఠుడంటే ఏంటి? గూఢ విప్రియకృత్ షఠ. విప్రియాన్ని మనకి వద్దని పని చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే తెలియకుండా చేసేస్తాడు. పక్కనే కూర్చుని మనకి మంచి చేస్తున్నట్టుగా మనకి చెడు చేసేస్తాడు. గూఢ విప్రియకృత్, గూఢంగా విప్రియం చేసేటువంటి వాడిని శఠుడు అంటారు. నేను కూడా అట్లాగే రామానుజులతో చేరి ఉంటున్నట్టుగా ఉంటున్నాను, కానీ అభీష్టం ఏదో రామానుజులకి దాన్ని చేయటల్లా. ఇత్థం షఠోపి అషఠవత్, షఠుడు కాని వాడి వల్లే భవదీయ సంఘే హృష్టశ్చరామి యతిరాజ. నీ యొక్క సంఘం ఉందే, నీ యొక్క భక్తుల యొక్క గుంపులో నేను కూడా నీ యొక్క భక్తుల్లాగా తిరుగుతున్నాను. నేను ఎంత మూర్ఖుణ్ణి అంటే, నాకు లాభం అయితే కలగట్లేదు, ప్రవృత్తి అయితే ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా నన్ను త్రికరణ శుద్ధిగా నిన్ను ఆశ్రయించేటట్లు చేయవలసింది. దీనికి ఏంటి కారణం? హంత హంత మనసా వపుష క్రియయా చ వాచ యోహం చరామి సతతం త్రివిధాపచారాన్. ప్రతి క్షణము నేను 3 రకాలైన అపచారాలు చేసేస్తున్నా. వాచిక అపచారాలు చేసేస్తున్నా, కాయిక అపచారాలు చేసేస్తున్నా, మానసిక అపచారాలు చేసేస్తున్నా నీ యందు. సోహం తవా ప్రియకర ప్రియకృద్వదేవ కాలం నయామి యతిరాజ తతోస్మి మూర్ఖ. అందువల్ల నేను మూర్ఖుడిని అవుతున్నాను. ఏమిటి? నీతోనే చుట్టూ తిరుగుతున్నాను, కానీ మనసులోనూ మాటలోనూ చేతలోనూ నీకు అపచారమే చేస్తున్నాను. ఈ విధంగా నీకు మంచి చేస్తున్నట్లుగా, నీకు ఇష్టమైనది చేస్తున్నట్లుగా, ప్రియాన్ని చేస్తున్నట్లుగా అప్రియం చేస్తూ తిరుగుతున్నాను. కాబట్టి ఈ మౌఢ్యాన్ని నాకు తొలగించు. పాపే కృతే యది భవంతి భయానుతాపలజ్జాః పునఃకరణమస్య కథం ఘటేత. ప్రశ్న తనకి తానే ప్రశ్నించుకుంటున్నాడు, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు ఆయన. పాపం కనుక చేస్తే, పాపే కృతే, ఒకసారి పాపం చేసేసాము, అయ్యో పాపం చేశానే, చీచి పాపం చేశాను, అమ్మో పాపం చేయకూడదు అనే ఈ 3 రకాలైన భావనలు కలిగితే కనుక మళ్ళీ పాపం చెయ్యమంటాడు. ఒకటి అనుతాపం. అనుతాపం అంటే ప్రాయశ్చిత్తం. అయ్యో పాపం చేశానే ప్రాయశ్చిత్తం, కానీ పాపం చేస్తే పాపం వల్ల నాకు దుఃఖం కలుగుతుంది అనే భీతి కానీ, భయం, అది కానీ, పాపం చేస్తున్నాను అందరూ పుణ్యం చేస్తుంటే నేను ఒక్కడనే పాపం చేస్తున్నాను అనేటువంటి సిగ్గు కానీ, ఈ 3 లేకుండా పోయినాయి నాకు అంటున్నాడు. పాపే కృతే, పాపం చేసిన తర్వాత యది భవంతి భయానుతాపలజ్జాః, భయం కానీ, అనుతాపం కానీ, సిగ్గు కానీ కలిగితే ఎవరికైనా పునఃకరణమస్య కథం ఘటేత, మళ్ళీ పాపం చేయడం అనేది ఎట్లా కుదురుతుంది? ఈ 3 ఉన్నవాడు ఈ 3 ఏదన్నా ఒకటి ఉంటే కొన్నా మళ్ళీ పాపం చెయ్యంట. అయినా కానీ నేను మళ్ళీ పాపాలే చేస్తున్నాను. మోహేన మే నభవతి భయాదిలేశః, నాకు భయము, సిగ్గు, అనుతాపము అనే ఈ 3 లేవు. ఎందుకని అంటే నాకు మోహం, ఏది చూస్తే అదే కావాలి. దానివల్ల ఒక దాని యందు నిష్ఠ లేదు నాకు. అందువల్ల మోహేన మే నభవతి భయాదిలేశః తస్మాత్ పునః పునరఘం యతిరాజ కుర్వే. అఘం, పాపాన్ని మళ్ళీ చేస్తున్నాను, కాబట్టి నువ్వు నన్ను ఈ పాప మార్గం నుంచి తప్పించాలి అని కోరుకోవటం. అంతర్బహి సకల వస్తు సుసంతమీశం. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని చూడాలి అనుకుంటున్నాం. ఎక్కడున్నాడు భగవంతుడు అంటే అంతటా ఉన్నాడు. అంతః లోపల ఉన్నాడు, బహిః బయట ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు, కానీ నేను చూడలేకపోతున్నాను. ఎందుకని అంటే అంధః పురస్థితమివాహం అవీక్షమాణః. అంధుడు ఎదురుగా ఉన్నదాన్ని చూడలేడు, లోపల ఉన్నదాన్ని చూడలేడు. గుడ్డివాడు ఏ విధంగా ఎక్కడున్నా దేన్ని చూడలేడో అట్లాగే నేను కూడా బయట లోపల, నా యందు నా బయట ఉన్నటువంటి భగవంతుడిని చూడలేకపోతున్నాను. ఎందువల్ల అంటే కందర్పవస్య హృదయ సతతం భవామి. నా మనస్సులో భగవంతుడు అనే భావన రావటం కంటే ముందే ఆయన పుత్రుడు కందర్పుడు ఉన్నాడే, మన్మథుడు, ఆయన వల్ల ప్రతిదాని మీద నాకు మోహమే ఏర్పడుతోంది. పండిత పుత్రులు అంటుంటారు, తండ్రి గారు ఏవో చాలా విషయాలు చెప్పేస్తుంటే పుత్రుడి వ్యవహారం వేరే భిన్నంగా పోతూ ఉంటుందిట. పండిత పుత్ర పరమశుంఠ. అట్లాగే సాక్షాత్ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి మహాలక్ష్మికి పుట్టింది ఎవరు అంటే కందర్ప, మన్మథుడు పుట్టాడు. అతను ఏం చేస్తాడు, మన మనస్సులో భగవంతుడు అనే మాట కంటే ముందే తాను ప్రవేశించేసి ఆయనకి చోటు లేకుండా చేసేస్తాడు. ఒక కుర్చీ వేసాం, తండ్రి వచ్చి కూర్చోవలసిన కుర్చీలో కూడిగా వచ్చి కూర్చునేసాడు అనుకోండి, పాపం తండ్రి ఏమనుకున్నాడు, పోలే వాడు కూర్చున్నాడు కదా అని ఆయన సర్దుకుంటాడు. కానీ వీడు మాత్రం తండ్రి రావాలి అనుకోడు, తండ్రికి గౌరవం ఇచ్చే కొడుకు కాదనమాట. అట్లా మన్మథుడు మనకి భగవంతుడు అనేటువంటి భావన మనస్సులోకి రాకముందే కందర్పుడు మనకి వచ్చి చేరిపోయి మనల్ని వశం చేసేసుకుంటున్నాడు. కందర్పవశ్య హృదయ, నా హృదయం అంతా కందర్పుడికి వశమైపోయింది.
కనుక హంతత్వదగ్రగమనస్య యతీంద్రనార్హ, కాబట్టి నాకు నీ ముందుకు రావడానికి కూడా అర్హత లేదు. అతను ఎప్పుడు పోతే అప్పుడు భగవంతుడు అనేటువంటి మాట నాలో వస్తుంది. తాపత్రయీ జనిత దుఃఖ నిపాతినోపి దేహస్థితౌ మమ రుచిస్తున తన్నివృత్తౌ. తాపత్రయాల్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములనేటువంటి 3 కష్టాలని ఈ దేహం మనకు కలిగిస్తుంది. అయినా కానీ దీని మీద నాకు మోహం పోవటల్లా. దీనివల్ల దుఃఖం కలుగుతుంది అని తెలిసినా కూడా దీని మీద నాకు మోహం పోవట్లేదు. కారణం ఏమిటి? ఏతస్య కారణమహో మమ పాపమేవ, నా పాపమే దీనికి కారణం. కాబట్టి నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఆ పాపాన్ని నువ్వు కనుక తొలగించావు అంటే నేను నిన్ను ఆశ్రయించడానికి నాకు అవకాశం దొరుకుతుంది. నాథత్వమేవ హరతద్యతిరాజ శీఘ్రం, నువ్వు ఒక్కటివే నా పాపాన్ని తొలగించగలవు. ఆ భగవంతుడు కూడా నా పాపాన్ని తొలగించలేడు. ఎందుకని? ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తి. మనం కనపడగానే మొట్టమొదట స్కాన్ చేసేస్తాడు. మనలో ఎన్ని పాపాలు ఉన్నాయి అనేది చూసేసి వెంటనే సర్వేశ్వరుడు కాబట్టి పక్షపాతం ఉండకూడదు. కాబట్టి ముందు మనకి దోషాలకి అన్నిటికీ శిక్షనే ఇస్తాడు ఆయన. అందుకే గుళ్ళోకి సరాసరి వెళ్ళిపోకూడదుట. సింహం ఉన్నటువంటి గుహలోకి ఎట్లా ప్రవేశిస్తే కష్టమవుతుందో అట్లాగే దేవాలయంలోకి సాక్షాత్ ప్రవేశించకూడదుట. ఆళ్వార్లు, ఆచార్యులు ముందు ఉంటారు. వాళ్ళని సేవించి వాళ్ళ పేరు పెట్టుకుని అక్కడికి వెళ్ళాలట. ఆ శఠారి అనేటువంటి మహానుభావుడు అక్కడ ఉన్నాడు కదా, నమ్మాళ్వారు, ఆయన్ని నేను ఆశ్రయించాను అని భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేయాలి. మనం మాట చెప్పుకోవాలట. అదే మనం గుడికి వెళ్ళి శఠారి తీసుకోవటం. పేరు అడుగుతారు, గోత్రం ఏంటి అంటే ఏమో అంటాం. కాకపోతే తీర్థం ఇచ్చిన తర్వాత శఠారి ఇవ్వకపోతే అడిగల్లా తీసుకుంటాం. నాకు శఠారి అని. ఏమిటది అంటే నేను నమ్మాళ్వార్లని ఆశ్రయించి భగవంతుడి దగ్గరకు వచ్చాను అని ఆయన దగ్గర చెప్పుకుంటున్నాం మనం. అప్పుడు భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. లేదు సాక్షాత్తుగా కనుక మనమే వెళ్ళిపోయామంటే మనలో ఉన్నటువంటి దోషాలను చూస్తాడు భగవంతుడు, దండాన్ని ఇస్తాడు. ఎందుకని? రాజు కాబట్టి. రాజు ముందుకి దొంగ వెళ్తే ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. కానీ చెప్పేవాడు ఎవరన్నా ఒకళ్ళు ఉండి ఇతను ఇట్లా చేశాడు అట్లా చేశాడని కానీ అతని యొక్క విషయాన్ని చెప్పి చేయించేవాడు ఉంటే అతను శిక్ష తగ్గుతుంది. ఆ విధంగా మనకు కూడాను అంటారు. కనుక భగవంతుని కంటే రామానుజులే మన పాపాన్ని తొలగించడానికి సరైనటువంటి వాడు. శుద్ధాత్మయామున గురుత్తమ పూరనాథ భట్టాఖ్య దేశికవరోక్త సమస్త నైచ్యం. మనకంటే ముందు అనేక మంది ఉన్నారు, ఆళ్వార్లు, ఆచార్యులు. వాళ్ళందరూ తమ తమ తక్కువతనాన్ని భగవంతునికి చెప్పుకున్నారు. భగవంతుని గొప్పతనాన్ని చెప్పుకుంటూ మన తక్కువతనాన్ని చెప్పుకుంటూ ఆయన ముందుకు వెళ్ళటాన్నే నమస్కారము అంటాం. దమహ అంటే తగ్గటం, తల వంచడం. తల వంచేటప్పుడు నా తక్కువతనాన్ని చెప్పుకుంటున్నాను, అట్లాగే భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాను. ఆయన నన్ను రక్షించాలి అని కోరుతున్నాను. ఇది నాకు చేత కాదు, నా తక్కువతనం నాకు తెలియదు. అందుకోసం అని చెప్పి నాకు పెద్దలంతా నేర్పించారు. న ధర్మనిష్టోస్మి నాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో అనన్యగతి శరణ్య. నిన్నొచ్చి నేను శరణ పొందాలి అంటే నాకు ఇన్ని క్వాలిఫికేషన్లు ఉండాలి. నేను ఎందుకు పనికి రాకుండా పోవాలి, అప్పుడు కానీ నువ్వు నన్ను రక్షించవు. ధర్మం చేస్తుంటే ధర్మమే రక్షిస్తుంది అంటాడు. ఇంకోటి తింటే ఇంకోటి అంటాడు. అందుకోసం ఏదీ లేనివాడు కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి అని స్వామి ముందుకెళ్తున్నాం. ఈ మాటలన్నీ మనకి పూర్వీకులు చెప్పారు, పూర్వాచార్యులు. వాళ్ళు చెప్పినటువంటి రకంగా అవన్నీ వాళ్ళలో ఉన్నాయో లేదో ఆ నైత్యం అంతా నాలో మాత్రం తప్పకుండా ఉంది. నన్నే మనసులో పెట్టుకుని వాళ్ళంతా ఆ మాటలు చెప్పారు, నన్ను చెప్పమని చెప్పి అనుకుంటున్నారు. శబ్దాదిభోగ విషయ రుచిరస్మదీయ నష్టాభవద్విహ భవద్దయయా యతీంద్ర. నీ దయ కనుక నాకు కలిగితే ఈ లౌకికమైనటువంటి విషయాలన్నింటిలోనూ నాకు శ్రద్ధ తగ్గుతుంది. తగ్గి త్వద్దాసదాస గణనాచరమాబధౌ యః తద్దాసతైకరసత అవిరత మమాస్తు. నిన్ను ఆశ్రయించడం అనేది నాకు చేతకాకపోయినా దొరక్కపోయినా నువ్వు సులభుడివి కాదు. నాకంటే నీకు చాలామంది ముందున్నారు. వాళ్ళందరూ నిన్ను ఆశ్రయిస్తుంటే నన్ను వెనక్కే తోసేస్తారు ఎట్టాకు. అయినా కానీ నీ దాసుల యొక్క దాసులని ఎవరో ఒకళ్ళని నేను ఆశ్రయించగలిగేటట్టు నాకు నువ్వు అవకాశం ఇవ్వాల్సింది. శృత్యగ్రవేద్య నిజ దివ్య గుణస్వరూప ప్రత్యక్షతాముపగతస్విహరంగరాజ పశ్య సదా భవతి తే యతిరాజ తస్మాత్ శక్త స్వదీయ జన పాప విమోచనే త్వం. రామానుజులు మన యొక్క పాపాలని తొలగించడానికి సమర్థులు. ఎలా అంటే దానికోసం ప్రమాణాలను చూపించేస్తున్నారు. భగవంతుడు శృతితోనే తెలియబడేటువంటి వాట. శృతి అగ్రం అంటే వేదాంతం. వేదాంతముల చేత తెలియబడేటువంటి భగవంతుడు అంటే వేదం తప్పిస్తే ఇంకేవి భగవంతుడిని మనకి తెలియచేయలేవు. అట్లాంటి భగవంతుడు నీకు ప్రత్యక్షతాముపగత, నీ కంటికి కనపడతాడు. మాకైతే ఎవరన్నా చెబితే వింటే మాత్రమే భగవంతుడని తెలుస్తాడు, ఎదురుగుండా వీళ్ళు చూస్తే తెలీదు. నీకైతే కేవలం శృతితోనే తెలియబడే భగవంతుడు నీకు కంటికి కూడా కనిపిస్తాడు.
నీతో మాట్లాడతాడు, నువ్వు చెప్పింది వింటాడు. అందుకే కదా శరణాగతి గద్య చేశారు. రంగనాథుడు రంగనాయకితో ఏకసింహాసనంలో వేంచేసి ఉన్నప్పుడు పంగుణి మాసంలో శరణాగతి ఉత్తరా నక్షత్రంలో శరణాగతి చేశారు భగవద్ రామానుజులు. శరణాగతి గద్య చెప్పారు శ్రీరంగంలో. అప్పుడు వారితో ఆయన మాట్లాడినట్టే అదంతాను. ఒకళ్ళతో వాళ్ళిద్దరు సంవాదం అని చెప్తారు. దాన్ని వ్యాఖ్యానం చేస్తూ వేదాంత దేశకులు మనకి లక్ష్మీపతే యతిపతేశ్చ దయైక సింధో, లక్ష్మీపతి అంటే రంగనాథుడు, యతిపతి రామానుజులు, వీళ్ళిద్దరికీ సంవాదయేష శరణాగతి మంత్రసార, శరణాగతి మంత్రానికి సారభూతమైనటువంటి ఈ శరణాగతి గద్యం సంవాద. సంవాదం అంటే డైలాగ్, ఒకళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకునేది. ఎవరెవరు మాట్లాడుకున్నారు? లక్ష్మీపతేర్ యతిపతేశ్చ దయైక సామ్నో యోసౌ పురా సమజనిష్ట జగద్ధితార్థం. వీళ్ళిద్దరికీ ఈ వ్యవహారం, ఈ వార్తాలాపం అంతా ఎందుకు జరిగింది అంటే ఆ భగవంతుడి కోసం కాదు, రామానుజుల కోసమో కాదు, ఈ జగత్తు కోసం, ఈ జగత్తుకి హితాన్ని కలిగించడం కోసం మన తరఫున ఆయన భగవద్ రామానుజులు కీర్తించారు, శరణాగతి చేశారు. కాబట్టి ఇది సంవాదయేష శరణాగతి మంత్రసార అంటూ సంవాదంగా చెప్పారే. కాబట్టి భగవంతుడు నీకు ఎదురుగుండా వస్తాడు, కనపడతాడు. కాబట్టి ఆయనతో మాట్లాడతావు నువ్వు. కాబట్టి వశ్య సదా భవతి తే యతి రాజ, ఆ రంగనాథుడు నీకు వశమై ఉంటాడు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. కనపడు అంటే కనపడతాడు, ఇది చెయ్యి అంటే ఇది చేస్తాడు. కాబట్టి శక్త స్వకీయ జన పాప విమోచనే త్వం, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క పాపాన్ని నువ్వు ఆ రంగనాథునితో చెప్పి తొలగింప చేయటంలో శక్త సమర్థుడివి. కాలత్రయేపి కరణత్రయ నిర్మితాతి పాపక్రియస్య శరణం భగవత్క్షమైవ, సా చ త్వయైవ కమలా రమణే అర్థితాయత్ క్షేమస్సయేవ హి యతీంద్రభవశ్రితానాం. 3 కాలాల్లోనూ మేము రకరకాలుగా చేస్తున్నటువంటి ఈ పాపాలన్నిటికీ భగవంతుని శరణమే దారి. ఈ పాపం పోవాలి అంటే భగవంతుని ఆశ్రయించే తీరాలి. మేము ఆశ్రయించము, కానీ మా తరఫున నువ్వేం చేసావు? సా చ త్వయైవ కమలా రమణే అర్థిత, కమలారమణుడైనటువంటి రంగనాథుని యందు ఆ శరణాగతిని మా తరఫున నువ్వే చేసేసావు. కాబట్టి ఆ ప్రయోజనం మాకు లభించింది నీ వలన. శ్రీమన్యతీంద్ర తవ దివ్య పదాబ్జ సేవాం శ్రీశైలనాథ కరుణా పరిణామదత్తాం తామన్వహం మమ వివర్ధయనాథ తస్యాః కామం విరుద్ధమఖిలం చ నివర్తయత్వం. నాకు రామానుజులని ఆశ్రయించు అని మా ఆచార్యులైనటువంటి శ్రీశైలనాథులు చెప్పారు. శ్రీశైల తిరువాయిమొగి పిళ్ళై అని చెప్పబడేటువంటి శ్రీశైల నాథులు చెప్పారు. ఆయన చెప్పిన మాట, ఆయన ఏం చెప్పారంటే, నా యందు నీకు ఎంత భక్తి ఉన్నదో ఈ భక్తిని నీవు రామానుజుల యందు కలిగి ఉండవలసింది అని వారు చేసిన నియమనంతో వారి యొక్క ఆనందం కోసం ఈ స్తోత్రాన్ని చేశారట రామానుజులు, మనవాళ్ళ మహాములు. రామానుజులను కీర్తిస్తే తిరువాయిమొగి పిళ్ళైకి ఆనందం కలుగుతుందిట. ఆయన ఆనందం కోసం రామానుజ స్తుతిని చేస్తున్నాను అని చెప్తూ, దానివలన తామన్వహం మమ వివర్ధయనాథ, నిరంతరము రామానుజులను సేవించేట్లుగా నా మనస్సుని నువ్వు పెంపొందించు, దానికి విరుద్ధంగా ఉన్నటువంటివన్నిటినీ తొలగిస్తూరా. విజ్ఞాపనం యదిదమద్యతు మామకీనం అంగీకురుష్వ యతి రాజదయాంబురాసే. ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఈ రకరకాలైనటువంటి ఈ విజ్ఞాపనాన్ని అంతటినీ నువ్వు నన్ను అంగీకరించి తీరాలి. ఎందుకని? అజ్ఞోయమాత్మగుణలేశ వివర్జితశ్చ, నాకు ఏ రకమైనటువంటి జ్ఞానము లేదు, శక్తి లేదు, భక్తి లేదు. కాబట్టి ఏమీ లేని వాడిని నువ్వే రక్షించాలి. మనం వెళ్ళిపోతుంటాం ఎక్కడికో ప్రయాణం చేస్తూ. చిన్నపిల్లలు ఉంటారు, గవ్వా నడవమంటే నడవలేరు, కింద పడిపోతుంటారు. ఏం చేస్తాం? సంకనేసుకుంటాం. అట్లాగే నువ్వు భగవంతుని వైపు ప్రవర్తిస్తున్నావు, నేను నిన్ను అనుసరించలేకపోతున్నాను, కొంచెం నువ్వు నన్ను దయ చూడాల్సింది అని. అజ్ఞోయమాత్మగుణలేశ వివర్జితశ్చ తస్మాదనన్య శరణో భవతీతి మత్వా, నువ్వు తప్పిస్తే నాకు వేరే ఏ దిక్కు లేదు అని అనుకుని నువ్వు నన్ను అనుగ్రహించు. ఇది యతి కులధుర్యమేధమానై శృతి మధురై ఉదితై ప్రహర్షయంతం. ఈ మాటలు, ఆయన చెప్పిన మాటలు వినటానికే చాలా మధురంగా ఉన్నాయట. అనుభవించి ఆనందిస్తే, దాని అర్థం తెలిస్తే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకో మాట మనం అనమన్నమాట. అందుకని ఈ మాటలు చెప్పినటువంటి వరవరమునిమే వచింతయంతి మదిరియమేతి నిరత్యయం ప్రసాదం, నా మనస్సు నిరంతరం ఈ వరవరముని అని చెప్పబడేటువంటి శ్రేష్ఠుడైనటువంటి వరుడు,
రంగనాథుడు, ఆయన యొక్క పేరు పెట్టుకున్నటువంటి ఈయన మనవాళ్ళ మహామునులు, సౌమ్య జామాతృముని అని చెప్పబడేటువంటి ఈయన మాటల్ని నా మనస్సు నిరంతరం దీన్నే స్మరిస్తూ అనుగ్రహాన్ని, భగవంతుని అనుగ్రహాన్ని, రామానుజ అనుగ్రహాన్ని పొందుగాక అంటూ 20 శ్లోకాల్లో వసంత తిలక వృత్తంలో రహస్యత్రయానికి సమానంగా 20 పదాలకి సమానంగా 20 అర్థాలని మనకి నిరంతరము అనుసంధానం చేసేటట్లుగా రామానుజుల అపరావతారం అయినా కూడా రామానుజులనే కీర్తించమని మనవాళ్ళ మహాములు మనకి ఉపదేశించారు. కాబట్టి రామానుజుల యొక్క స్థుతులలో చిట్ట చివరి స్థుతిగా దీన్ని పరిగణించినా కూడా, అంటే సాక్షాత్ రామానుల యొక్క కాలంలో చేసినటువంటి స్థుతులు ఉన్నాయి, రామానుజుల శిష్యులే చేశారు. తర్వాత కాలంలో 120 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అవతరించినటువంటి మనవాళ్ళ మహాములు కూడా రామానుజుల్ని కీర్తించి దాన్ని మనకి అందరికీ అది ఒక నిత్యానుసంధానంగా చేసి పెట్టారు. అంటే ఇదంతా మన యందు మన పూర్వీకులకి, మన పెద్దలకి, మన ఆచార్యులకి ఉన్నటువంటి కృపా విశేషమే, మన పుణ్య విశేషమే అనుకుని ఈ 2 మాటల్ని మనం అనుసంధానం చేసుకోవడానికి అవకాశం కలిగించినటువంటి పెద్దలకి, విన్నటువంటి వారి మీ పెద్దలకందరికీ కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ శ్రీమతే రామానుజాయ నమః.